వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో 6 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగా చేరిన వరప్రసాద్కు తిరుపతి, కడప నేత సీఎం రమేష్కు అనకాపల్లి సీటు కేటాయించారు. మరోవైపు ఎటువైపు నుంచి సీటు దక్కించుకోలేకపోయారు రఘురామకృష్ణరాజు. అటు 18 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన జనసేన మరో 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. మరోవైపు టికెట్ కేటాయింపులపై టీడీపీలో అసంతృప్తి తగ్గడం లేదు. లిస్టులు ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్. తెలకపల్లి రవి గారు, మనం అంటే మేము ఈ డిబేట్కి టైటిల్ కూడా లిస్టులు ట్విస్టులు అని పెట్టాం. అంటే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు ఎంపీ టికెట్ వచ్చింది తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వేలు అనుకూలంగా లేవు, అక్కడ అనుకూలమైన వాతావరణం లేదని ఆయనకు టికెట్ నిరాకరించిన వైనం మనం వరప్రసాద్ విషయంలో చూసాం. అలాగే రఘురామకృష్ణరాజుకి సంబంధించిన ఎపిసోడ్పై కూడా బాగా చర్చ జరుగుతోంది. నిన్న భారతీయ జనతా పార్టీ ప్రకటించిన ఈ 6 లిస్టుపై మొదట మాట్లాడదాం. దానిపై మీ విశ్లేషణ ఏంటి సార్? హలో సార్, మాట్లాడండి సార్, వినిపిస్తుంది. హలో హలో సార్. సార్ వినిపిస్తుంది సార్, నేను మాట్లాడుతుంది. వినిపిస్తుంది. మాట్లాడండి సార్. సతీష్, ఇప్పుడు మన పార్టీలో ఈ సీట్లు మీరు అన్నట్టుగా ట్విస్ట్లు అన్నట్టు ఈ సీట్లు పార్టీలు ఎట్లా తయారయ్యాయంటే అసలు అభ్యర్థుల జాబితా ప్రకటించడమే ఒక పెద్ద ఇదిలాగా తయారైంది. అంటే మొదటి మెట్టు నిజానికి అభ్యర్థులను ప్రకటించటం. దానికోసమే జాప్యం జరిగి చివరకు ఆ పేర్లు రావడమే. చూడండి, మేము పేర్లు ప్రకటించేవాళ్ళు, దానికే ప్రకటన చేసుకోవడం అంటే ఏమైంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు ఎటకేలకు ప్రకటించారు. అన్ని పార్టీలు బీజేపీకి లోబడి ఉన్నాయి. ఈ 3 పార్టీలు అంటున్నప్పటికీ బీజేపీ తయారు చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటే ఆ పార్టీ వ్యవస్థ అట్లా తయారైంది అనేది అర్థమవుతుంది. ఇందులో 6గురిలో 5గురు బయటి వాళ్ళు. అదేవిధంగా బయట ఇంటి వాళ్ళు అయితే కంటగింపు అన్నట్టుగా బీజేపీ అయిందని వాళ్ళ అంతర్గత వ్యవహారం మనకు అనవసరం. కానీ సీఎం అది అందరికీ కూడా తెలుసు. ఇంకా ఈ మాజీ ముఖ్యమంత్రి పురంధేశ్వరి ఎన్టీఆర్ గారి కుమార్తె, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇద్దరు కూడా అలాగే. వరప్రసాద్ మొన్న పార్టీలో చేస్తే ఆయనకు వెంటనే టికెట్ ఇవ్వడం అంటే బీజేపీకి నాయకత్వాలు ఏమి ఇంత ఎక్కువగా ఉందా? చాలా ఆశ్చర్యం కలుగుతుంది వాస్తవానికి. రవి గారు, అదే మీ వాయిస్ ఆగి వస్తుంది సార్, కొంచెం అది టచ్ అవుతుందేమో చూడండి సార్ ఒకసారి మైక్. ఇప్పుడు చూడండి. ఆర్ యు గెటింగ్ మీ? ఇప్పుడు ఫైన్ సార్, ఇప్పుడు ఫైన్ సార్. అదే సార్, అంటే మీరు లేవనెత్తిన అంశమే సార్, మీరు లేవనెత్తిన అంశమే. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాకు కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారు, మాకు ఖచ్చితంగా 6 ఎంపీ స్థానాలు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. అటు పర్సంటేజ్ పరంగా చూసినా, గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పోల్ పర్సంటేజ్ పరంగా చూసినా జనసేన కంటే చాలా తక్కువగా, 100 కంటే తక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. కానీ మీరు అంటున్నట్టుగా ఒక నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తప్పించి మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. కొత్తపల్లి గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంకా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్కు అనకాపల్లి సీటు కేటాయించారు. ఇక పురంధరేశ్వరి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తే. ఇక వరప్రసాద్ రావు అయితే కండువా కప్పిన 24 గంటల్లోనే సీటు దక్కింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కోసం చెప్పనవసరం లేదు. ఇదేం సూచిస్తుంది అంటే ఆ పార్టీలో ఇంకా మనుషులు లేరు అంతకు ముందు. రెండోది వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి లోపల, అంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైపోయారు? రెండోది పార్టీలు వాళ్ళే, అన్ని పార్టీలు బీజేపీనే మేనేజ్ చేస్తూ ఉందా? ఇలాంటి సందేహం కలుగుతుంది సతీష్. సార్ మాట్లాడండి సార్, వినిపిస్తోంది. రైట్. మరి కాసేపట్లో రవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం, నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు పోటీ చేస్తున్న 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వరప్రసాదరావుకు తిరుపతి ఎంపీ టికెట్ను భారతీయ జనతా పార్టీ కేటాయించింది. అలాగే రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. రవి గారు మాట్లాడండి సార్. సతీష్, సారీ ఫర్ ఇంటరప్షన్, క్లియర్ చేశాను. సతీష్, ఆ పార్టీ అసలు అంతకుముందు ఆ వ్యవస్థ ఏమైంది, అందులో ఉన్న ముఖ్యమైన నాయకులు ఏమయ్యారు, అభ్యర్థులే లేరా, వేరే పార్టీలో వాళ్ళని తీసుకొని వీళ్ళు రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలనుకుంటున్నారనే ఒక సందేహం కలుగుతుంది. మూడోది, దీని మీద కూడా చివరి వరకు తర్జన భర్జనలు అంతగా ఎందుకు పడ్డారు అనేది ఏమో అర్థం కాని, అంటే అంతర్గతంగా ఆ పార్టీకి ఓట్లు సీట్లే కాకుండా లోపల అభ్యర్థులు నిర్ణయించుకునే పార్టీ ఇది కూడా లేదు. నేను విన్న ప్రకారం బీజేపీలో కింద స్థాయిలో ఉన్న శ్రేణులు కానీ పైన నాయకత్వం కానీ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి పెద్దగా ఆశలు లేవు. వచ్చిన మేరకు వస్తాయన్న పద్ధతిలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా ఇటు జగన్ తోనూ అటు మంచిగా ఉండాలి, అటు చంద్రబాబుతో కూడా ఆయన ఎలాగో వెంటబడుతున్నాడు కాబట్టి ఆయన కూడా అకామిడేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు, అందుకని ముగ్గురు మంచేతులో ఉన్నారు కాబట్టి సొంతంగా ఏం పెద్ద సమస్య కాదన్నట్టుగా చాలా ఒక డబుల్ గేమ్ ట్రిపుల్ గేమ్ ఆడిన ఫలితమే ఈ జాబితా అనేది అర్థమవుతుంది. ఇంకోటి, బీజేపీ క్లెయిమ్స్ కు బీజేపీ ఒరిజినల్ స్ట్రెంత్ కు ఏం పోలిక లేదా? తిరుపతి మాదే అని ఎప్పటి నుంచో చెప్పిన వాళ్ళు నిన్న టికెట్ ఆయనకి ఇప్పి ఆయన మార్పించుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం ఏంటి? గీత అంటే ఎప్పటి నుంచో చేరారని అనుకుందాం. కాబట్టి ఇంకో తమాషా, సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి మొత్తం వాళ్ళు రాజ్యసభ పక్షం మొత్తాన్ని బీజేపీలో కలిపారు. సరే, అది వాళ్ళ వెంకయ్య నాయుడు అప్పుడు అలౌ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు ఏంటి, ఆయన చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తాడు, ఇటు ఈ పార్టీకి ఇస్తారు, బీజేపీకి ఇస్తారు, టీడీపీకి ఇస్తారు. అంటే ఏం జరుగుతుంది సతీష్? ఒక కార్పొరేట్ వ్యవస్థ ఈ పార్టీలన్నింటినీ అదుపు చేస్తున్నట్టు కనిపిస్తుంది. పార్టీ వ్యవస్థ కుప్పకూలి కార్పొరేట్ వలయంగా మారిపోయేమో అనిపిస్తుంది ఇదంతా చూస్తుంది. ఎవరు ఎక్కడున్నా సరే కర్త కర్మ క్రియ కార్పొరేట్ అంతే. అంటే రవి గారు, ఇంకో రెండో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే నర్సాపురంకి సంబంధించి, నర్సాపురం నుంచి గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రఘురామకృష్ణరాజు ఆయన విజయం సాధించారు. పార్టీతో పొరపచ్చాలు రావటం, రెబల్ ఎంపీగా కొనసాగుతూ కొద్ది రోజుల కిందట ఆయన రాజీనామా కూడా చేశారు. అయితే ఆయన తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో నేనే కూటమి అభ్యర్థిగా రంగంలో దిగుతానని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నప్పుడే ఆ సమక్షంలోనే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు కేటాయించారు కాబట్టి ఢిల్లీలో కేంద్ర పెద్దలతోనూ అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి నర్సాపురం నుంచి బరిలో దిగుతారు అన్న ప్రచారం మరోవైపు సాగింది. ఒకవేళ అది కాకపోతే టీడీపీలో చేరుతారు, ఆ సీటు టీడీపీ నుంచి ఉండొచ్చు అన్న ప్రచారం మరోవైపు సాగింది. ఫైనల్గా ఎటు సీటు లేకుండా అయిపోయింది రఘురామకృష్ణరాజుకి సంబంధించి. ఆ ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి? నిజంగా నిన్న రాత్రి నుంచి నేను సాయంత్రం దీని మీద మాట్లాడాను. ఇంకా చాలా దాని మీద ఎక్కువ నడిచింది. నిన్న సాయంత్రం ఏ ఒక్కరికన్నా ముందు రఘురామకృష్ణరాజే ఒక వీడియో చేసి మరి తనకు ఎన్నికల ముందే ఓడిపోయానని, తన జగన్ అదే పనిగా ఒత్తిడి తెచ్చి తనకు టికెట్ రాకుండా చేశారు, దీనికి నేనేదో పాఠం నేర్పిస్తాను ఇవన్నీ కూడా అన్నారు. నేను చాలా వరకు చివరి వరకు చూద్దామని ఆగాను, కానీ నేను ముందే చెప్పాను టికెట్ ఇట్లాంటి వాళ్ళకి రావడం చాలా కష్టం అని. అనేక సార్లు నిర్విరామంగా మీరు నేనన్నా తక్కువ సేపు మాట్లాడుంటేమో రఘురామకృష్ణరాజు కొన్ని ఛానల్స్ లో నిరంతరాయంగా ఇంతకాలం ఆయన చేస్తూనే వచ్చారు. మరి అంతగా ఆయన ఉపయోగించుకున్న వాళ్ళు ఆ యూజ్ అండ్ త్రో థియరీ అనాల దీన్ని ఎవరిని యూజ్ చేసుకున్నారు? ఆ పార్టీల వేదికలను రఘురామకృష్ణరాజు వాడుకున్నారా, రఘురామకృష్ణరాజును వాళ్ళు వాడుకున్నారా? ఏదైతే ముందు చివరికి ఇప్పుడు ఆయనకు టికెట్ రాలేదు. నేను చాలాసార్లు చెప్పా సతీష్, ఛానల్స్ లో బూతులు తిట్టేవాళ్ళు లేకపోతే తీవ్రాతి తీవ్రంగా ప్రతిసారి కనపడేవాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఇప్పుడు టికెట్ రాకపోవడము మీరు గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంతవరకు ఆ రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటే. ఈయన విషయంలో ఈయన బీజేపీలో గెలిచి వైసీపీలో చేరి అక్కడ ఎంపీ అయి అక్కడ కుదరగా బయటకు వచ్చేసి ఆయన చాలా సమస్యల మీద కూడా మాట్లాడారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఎక్కువ భాగం అది వ్యక్తిగతమైన వ్యవహారంగా అది నడిచింది. ఆయన అరెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది, వాటిని అందరూ ఖండించిన అవన్నీ అయ్యాయి. ఇన్ని అయ్యాక మరి తెలుగుదేశం ఆయన ఓన్ చేసుకోలేదు, ఇటు బీజేపీ చేసుకోలేదు, జనసేనకు అవకాశం అనేది ఉన్నదే 2 సీట్లు కాబట్టి. అంటే ఈ చివరకు ఎవరికి కూడా ఎవ్వరు తమ సొంతం అనుకున్నటువంటి పరిస్థితిలో ఆయన పడిపోయారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు 2 సతీష్. ఒకటి,
బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి టికెట్ రాకుండా చేశాడు అని నన్ను ఎవరు అడిగారు. ఆయన అంటే అంత అవసరం ఏముంటుంది, జగన్ యొక్క ఇష్టాయిష్టాలు, వ్యతిరేకతలు, అనుకూలతలు బీజేపీ నాయకులకు లేదా మోదీ అమిత్ షాలకు తెలుసు కదా వాళ్ళు. కాబట్టి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని నాకు టికెట్ రావద్దని వాళ్ళేం అనుకోవాల్సినంత అవసరం ఉండదు. వాళ్ళ మద్దతు కావాలంటే వాళ్ళకి సంతోషపెట్టే పని ఏం చేయాలి అని వాళ్ళు గుర్తించగలుగుతారు. రెండో వైపున ఇప్పటి వరకు మనము ఈ 3 పార్టీలు బీజేపీకి లోబడి ఉన్నాయి అని మనం మాట్లాడుతున్నాము, జగన్ మోదీకి లోబడి ఉన్నాడని. కానీ ఇప్పుడు ఏంటి, ఈ టికెట్ దగ్గరికి వచ్చేసరికి మటుకు మోదీ జగన్ మాట వింటారా? జగన్ మోదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, మోదీని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? ఏపీ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అంటే నిజానికి బీజేపీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇక్కడ వాళ్ళకు అంత పరిస్థితి లేదు అనేది ఇది మొదటి. రెండోది, రఘురామకృష్ణరాజు గారికి విత్ డ్యూ రిగార్డ్, ఎందుకంటే ఎంపీ ఆయన ఇప్పటికి కూడా, ఆయనకి ఎవరి మీద కోపం రావాలి? నన్ను ఇన్ని రోజులు నన్ను ఉపయోగించుకున్నారు దీనికి, కానీ ఇప్పుడు తీరా నాకు టికెట్ ఇవ్వలేదని ఆయన కోపం అంతా ఇటే ఉంది. ఇటు సగం అటు సగం అన్నా లేదు కనీసం. అదే అన్నట్టుగా టీడీపీ జనసేన ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితులు నరసాపురం టికెట్ ఆయనకు దక్కేటట్టుగా చేయాలి కదా. నర్సరావుపేట సభలో కూడా ఆయన వేదిక మీద పెట్టుకొని ఆయనే మా వాయిస్, ఆయనే మా ఫేస్, ఆయనే మా పోస్టర్ బాయ్ అని చూపించిన వాళ్ళు. అంటే ఇక్కడ ఒక నైతికమైనటువంటి లేదా రాజకీయమైనటువంటి కట్టుబాటు అంటే ఏం లేదు. శత్రువు మిత్రుడు అన్న పద్ధతిలో తిట్టిపోసుకోవడము, మళ్ళీ ప్రయోజనాల కోసం ఒకరు బాండ్లు నిధులు ఫండ్లు బాండ్లు ఇచ్చుకొని కలిసిపోవడం తప్ప ఇందులో ఇంకేమీ రాజకీయాలు కానీ రాష్ట్రం గురించి ప్రశ్న అసలు లేదు. ఈ మొత్తంలో ఇదిగో పలానా అంశాల మీద మేము బీజేపీతో పెట్టుకున్నాము లేకపోతే బీజేపీ నుంచి అడుగుతున్నాము ఆ ప్రశ్న లేదు. మోదీ వచ్చిన సభలో ఆయన ఏం చెప్పలేదు, అంతకుముందు వీళ్ళేమో అడగలేదు. ఎంతసేపటికి బక్ స్టాప్స్ విత్ అనే జగన్ విధానాలు వాటి మీద పోరాడాలి, తప్పకుండా పోరాడండి, ఎవరు కాదంటారు, అందరు పోరాడుతున్నారు సంఘాలు అదంతా కూడా. కానీ మీరే ఆ పార్టీలో వాళ్ళని నిన్నటిదాకా ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్చుకొని ఇంకా ఆయన మీద ఏం పోరాడతారు? వీర విధేయులు మేమని ప్రకటించిన వాళ్ళు మీ జెండానో మీ గుర్తో కప్పుకోగానే అంతా ప్రక్షాళన అయిపోతుందా? కాబట్టి ఇక్కడ అప్పుడెప్పుడో కొసరాజు పాటరాజు పార్టీలన్నీ వేరయ్యా, రీతులు మాత్రం ఒక్కటేనాయా అని పాలక పార్టీల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నాను. నిజంగా చాలా హాస్యాస్పదమైన పరిస్థితి ఇది. నర్సాపురం సీటు అభ్యర్థి నియమించిన ఎంపిక ఈ పద్ధతి చివరి వరకు దాగుడు మూతలు ఆడటం, 3 పార్టీల మధ్యలో కూడా వినటం. కొన్ని చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఏం చేయలేదు కదా, మరి ఆయన ఎందుకు చేయలేదు? ఆయనే జగన్ మాట వినడు కదా. కొన్ని మోదీకి ఎంత సంబంధం ఉందనుకున్నాం, చంద్రబాబు ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు రఘురామ. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కూడా ఇంతవరకు నడిచింది. ఇంత చర్చ కూడా అవసరం లేదు. నిజానికి రాష్ట్రానికి రఘురామకృష్ణరాజు టికెట్ వచ్చిందా లేదా అన్నది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంత పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇక్కడ ప్రహసనప్రాయంగా మారిపోయి హాస్యాస్పదంగా తయారైన రాజకీయ పార్టీల, పెద్ద పార్టీల, పాలక పార్టీల తీరు మటుకే మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే ఆయన ఇప్పటికే ఆయన ఇంకా ప్రతిజ్ఞలు శపథాలు రాష్ట్రం కోసం చేయండి సార్, శపథాలు కోసం. మీకు బాగా ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే మోదీ గారిని కలిశాను, ఇందాక అమిత్ షాతో ఏదో దీనికి వెళ్ళాను ఇలా చెప్పేవాళ్ళు కదా. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు అక్కడికి రాలేదు, ప్రస్తావన రావడం లేదు ఎవరిది? జీవీఎల్ ఆయన కావడానికి ఉత్తరప్రదేశ్ ఎంపీ అయినా దాదాపు 2 ఏళ్ల నుంచి బీజేపీని మోస్తూ అన్ని విషయాల్లో, ఆయనేమి విశాఖలోనే ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ అదేం ఆపలేదు. కానీ ఆయనకు కూడా ఇప్పుడు టికెట్ రాకపోవడం మనం చూస్తాం స్పష్టంగా. కాబట్టి పార్టీ గాను నాయకులు గాను వీళ్ళందరూ సోము వీర్రాజు ఇప్పుడు ఏమంటారు, ఈయన జగన్ ఒత్తిడితో సోము వీర్రాజు ఇన్ఫ్లుయెన్స్ చేసి టికెట్ రాకుండా చేశాడు. బీజేపీ పార్టీ కదా, దానికి ఒక స్ట్రక్చర్ లేదా? యాక్చువల్గా సోము వీర్రాజు కూడా రాజమండ్రి టికెట్ ఆశించారు చివరి వరకు అని, ఆయన టికెట్ రాలేదు. ఆయన నిజానికి ఆయన ప్రాంతానికి సంబంధించిన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఆయన కౌన్సిల్ లో అకామిడేట్ చేశాడు. చాలా రోజులు ఆయన అక్కడ ఉన్నారు. రాజకీయంగా విమర్శకుడు, అంతకుముందు సోమవీరాజు తీవ్ర విమర్శకుడు. కానీ కౌన్సిల్ లోకి వెళ్ళా కొంతకాలం సాఫ్ట్ గా ఉన్నారు, తర్వాత మళ్ళీ విమర్శ చేశారు. అంటే ఇక్కడ ఈ నాయకులు వాళ్ళ వ్యక్తిగత పదవులు, వాళ్ళ పార్టీల ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, దీర్ఘకాలిక అంశాలు వాటి ప్రస్తావనే లేదు. ఎవరు
విశాఖపట్నం గురించి మాట్లాడలేదు, ఇంకెవరు పోలవరం ముగింపు గురించి మాట్లాడలేదు, ఇంకా హోదా అనేది అసలు సమాధి అయిపోయింది. ప్రత్యేక హోదా గురించి వీళ్ళలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే ఏదో బూతులాగా తయారైపోయింది. మమ్మల్ని ఎందుకు అడుగుతారు, వాళ్ళని అడగండి, వాళ్ళని ఎందుకు అడుగుతారని మనల్ని వాళ్ళు దబాయిస్తున్నారు తప్ప అసలు వీళ్ళందరూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రస్తావించట్లేదు, ఇటు టీడీపీ జనసేన కూడా ప్రస్తావించట్లేదు ప్రత్యేక హోదా అంశం కానీ మిగతా అంశాలు. ప్రస్తావిస్తే కూడా ఎదురుదాడి చేస్తున్నారు. మొన్న ఒక నా మీద ఎదురుదాడి చేస్తున్నాడు. వైసీపీని ఎందుకు అడగరు? అందరినీ అడుగుతామండి. రాష్ట్ర ప్రజలు అందరినీ అడుగుతారు. 3 పార్టీలను అడుగుతారు, బీజేపీని అడుగుతారు. మరీ ముఖ్యంగా బీజేపీ ఎందుకు ఇవ్వట్లేదని. మరి వీళ్ళు కూడా అడగలేదు కదా. ఓకే, కాబట్టి చాలా చాలా ఇదిలో ఇంత అధ్వానమైన పరిస్థితి ఇది వరకు ఎప్పుడు లేదు. అంటే రవి గారు, మనం చూసాం మోదీతో నిర్వహించిన చిలకలూరుపేటలో తొలి సభలో ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదు అన్న అంశం కొంచెం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అంటే అటు జగన్మోహన్ రెడ్డితో స్నేహం కొనసాగుతుంది, ఇక ఎన్డీఏగా సీట్లు సాధించుకోవడమే మోడీ లక్ష్యం అన్నది మీలాంటి విశ్లేషకులు కూడా చాలామంది పాయింట్అవుట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా చూసి అలాగే అనుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం విషయంలో కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ కొంత స్పందిస్తుందా అని అనుకోవాలా? ఇప్పుడు మొదటి విషయం, అసలు రఘురామకృష్ణరాజు ఎవరికి సంబంధించి, ఎవరికి అనుబంధంగా ఉన్నారు? ఆయన తరఫున ఎవరు మాట్లాడాలి? తెలుగుదేశం మాట్లాడాలా, బీజేపీ మాట్లాడాలా? ఆయన బీజేపీ నుంచి వెళ్ళి అందులో చేరారు కాబట్టి వీళ్ళు ఎవరు ఆయన్ను మా ఆర్గానిక్ అంటే సంస్థాగతంగా మాకు సంబంధించిన వాడు అని మాట్లాడే అవసరం ఏమీ లేదు. అంటే వాళ్ళు లేదనుకుంటారు, మాకు కాదు కదా అని. బీజేపీకి మానించిపోయాడు, వాళ్ళు వదిలేస్తారు. తిట్టడానికి విమర్శించడానికి ఉపయోగపడ్డాడు కాబట్టి విమర్శించుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరలేదు. అందుకే ఆయన్ను ఒక ఫేస్ గాను పోస్టర్ బాయ్ గా వాడుకుని ముందు పెట్టుకున్నారు. అది ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వీరే కాదండి, చాలా తీవ్రంగా బూతులు తిట్టిన వాళ్ళు, చిందులు వేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ జాబితాలో కనపడరు. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఖచ్చితంగా నేను చూశాను, ఎక్కడో సిపిఎం శ్రీనివాసరావు అంటున్నాడు, మోదీ చిలకలూరుపేట సభలో జగన్ ను ఓడించండి అని చెప్పలేదు, చంద్రబాబుకు తెలుగుదేశం ఈ కూటమికి ఓటు వేయండి అని కూడా చెప్పలేదు. అది చాలా సాధారణ భాషలో దాటవేయడం తప్ప, మాట్లాడడం తప్ప, పైన మాట్లాడడం తప్ప, ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలోకి రావాలి, ఈ ముఖ్యమంత్రి పేరెత్తకుండా మాట్లాడటం, వాళ్ళేమో ప్రధానమంత్రి పేరెత్తకుండా ఏదేదో మాట్లాడటం, అంటే ఇదంతా ఒక పరస్పర అవగాహనతో క్విడ్ ప్రోకో లాంటి పొలిటికల్ క్విడ్ ప్రోకో ఇది. ఈ పొలిటికల్ క్విడ్ ప్రోకో అనేది ఈ స్థాయిలో మనం ఎప్పుడు చూడం. అది మీరు ఎన్నికల బాండ్లలో చూస్తే మీకు క్విడ్ ప్రోకో, ఈ సీట్ల విషయంలో చూస్తే క్విడ్ ప్రోకో. అసలు ఈ పార్టీ వాడు ఈ భీమవరం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంలో ఎవరినైనా నిలబెట్టాడు? తెలుగుదేశం ఆయన తీసుకొని వచ్చాక నిలబెట్టాడు. బీజేపీ వారిని నిలబెట్టిందండి, వైసీపీ నుంచి వచ్చిన ఆయన తీసుకొని వచ్చి ఎంపీగా నిలబెడుతుంది. అంటే అసలు వాళ్ళు పార్టీలు కండువాలు మార్చుకున్నారు కానీ మనుషులు వాళ్లే, ముందు కూడా వాళ్లే. నెల్లూరు జిల్లాలో టీడీపీ అందరూ ఎవరిని నిలబెట్టిందండి? వాళ్ళు వైసీపీ వాళ్ళే. అంటే మొత్తం ప్రక్షాళన అయిపోతారా? వాళ్ళ విధానాలన్నీ మారిపోతాయి. అసలు విధానాలనేవి వీళ్ళకి ఏం లేవో, వీళ్ళు ఏం నిలదీస్తారండి? ఇలాంటి రాత్రికి రాత్రి అన్ని మారిపోయేవాళ్ళు. కాబట్టి ఇక్కడ విలువ తగ్గిపోయింది. విలువ, విశ్వసనీయత, విధానపరమైన అంశాలు పూర్తిగా తెరమరుగ్గా అయిపోయాయి. రాష్ట్రం కోసం ఎజెండా ఇది, ప్రజల కోసం మేము చెప్పేది ఇది అన్నది ఇక్కడ ఎక్కడ లేకుండా పోయింది. ఈ అభ్యర్థులకు లేదా వీళ్ళెవరికి కూడా ఇది ఎక్కడికి దారి తీస్తుంది? రేపొద్దున ఎవరు అడుగుతారు? అందరూ బీజేపీని బలపరచాల్సి వస్తుంది వీళ్ళందరూ కూడా అల్టిమేట్ గా. బట్ బీజేపీకే ఠికానా లేదు. కాబట్టి ఇది ఒక చాలా విచిత్రమైన, విడ్డూరమైన పరిస్థితి కూడా. అంటే రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రకటించిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు అంత చరిష్మా లేదు. తెర వెనుక టీడీపీ, జనసేన సహకరిస్తాయి. ఈ ప్రచారం నిన్న రాత్రి నుంచి బలంగా సాగుతోంది. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? సతీష్, నేనైతే అలాంటి పాసిబిలిటీ ఏం చూడట్లేదు. చూసినా దానికి ఏం పెద్ద అవకాశం కూడా ఉండదు. ఈ ఇరుపక్షాలు కూడా, ఇరు కూటములు కూడా ఇంత తీవ్రంగా వాళ్ళని పెట్టుకొని వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుంటే ఎవరు రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ఆయన తరఫున నిలబడి ఓటేయాలి? రెండో, ఆయన ఎవరిని విమర్శిస్తారు? ఆయన ఎవరి కోసం దీంతో పనిచేస్తారు నాకు తెలియదు వ్యక్తిగతంగా ఆయన ఎజెండా ఏంటో. కానీ ఆయన అయితే అటువంటి ఎజెండా ఏం ప్రకటించలేదు. తాత్కాలికంగా నేను అపజయాన్ని అంగీకరిస్తున్నాను, నేను
నేను ఎక్కడో చూశాను, నేను చంద్రబాబుతోనే ఉంటానని కూడా ఎక్కడో చెప్పాడు ఆయన. ఎక్కడో చెప్పినట్టుగా నేను చూశాను. ఇంకా ఓకే. స్పష్టత రావాలి, ఎందుకంటే ఆయన ఎలా గంటకు ఒక వీడియో చేస్తుంటారు కాబట్టి మనకు ఆయన తొందరలోనే చెప్పొచ్చు. కానీ అవేవి ఆయన ఇప్పుడు కాపాడలేదు వాస్తవంగా. అది ఒక దశలో ఆయన నా మీద కూడా విమర్శ చేస్తే నేను కూడా జవాబు చెప్పా. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయన విషయాలు ఎక్కువ మాట్లాడలేదు వాస్తవంగా. బట్ ఇప్పుడు అభ్యర్థులందరిలో ఆ పేరు లేదు కాబట్టి అందరూ అంటుంటే నేను దాని మీద స్పందిస్తున్నాను. కానీ అక్కడ బీజేపీతో అంతగా ఉన్న తర్వాత ఆయన ఇప్పుడు అదనంగా ఏదో చేయగలిగింది లేదు. ఇక్కడ చంద్రబాబును అక్కడ మోదీని కాదని రఘురామకృష్ణరాజు గారు ఏదో చేయగలిగిన ఆప్షన్స్ ఆయనకి ఎక్కువగా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. రేపు ఉండొచ్చు, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత దిగిపోయేటట్టు చేయొచ్చు. కానీ అయినా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగతంగా ఒక ఎంపీకి టికెట్ వచ్చిందా రాలేదా అన్నది రాష్ట్ర కోణంలో అంత విస్తారమైన అంశం కూడా ఏం కాదు. అంటే రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో రాష్ట్రంలో వార్తల్లో వ్యక్తి. అందుకు రఘురామకృష్ణరాజు మనం తెలుసుకోవాల్సింది, మన ప్రజలు పార్టీలు ఎవరిని ఎవరు అభిమానించినా సరే నిజమైన సమస్యలు, నిజమైనటువంటి వ్యవస్థలు, వాటిని ప్రభావితం చేసే వాళ్ళు ఎవరు, ప్రయోజనం కలిగించే వాళ్ళు ఎవరు, దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల సమయంలో. ఇప్పుడు ఏదో ఒక విధంగా అందరు అభ్యర్థులు ప్రకటించారు. రేపు జగన్ లేకపోతే చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాలు గళమని లేకపోతే సిద్ధమని యాత్రలు, మేమంతా సిద్ధమని యాత్రలు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఎజెండా తయారు చేసుకోవాలి, కేంద్రం నుంచి సాధించాల్సిన చూడాలి. మీరు ఈ సమయంలో చూస్తే కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి మీదనే కేసు వేసింది. ఇంతవరకు భారతదేశంలో రాష్ట్రపతి మీద కేసు వేసినంత ఉదాహరణ ఎక్కడ కూడా లేదు. అంతకు ముందు కూడా కేరళకు రావాల్సిన ఆర్థిక సహాయం చేయమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఏదో హడలు కొట్టాలనుకుంటే ఆయన జైల్లో నుంచే నేను పాలన సాగిస్తానని అక్కడి నుంచే ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేస్తే భయపడిపోయి దాసులు అవ్వాలి అని ఆశించిన వాళ్ళకి ఇది ఆశాభంగం. నిజంగా రాజ్యాంగంలో ఎక్కడ అరెస్ట్ అయితే జైల్లో నుంచి వాళ్ళు పాలించకూడదని ఏం లేదు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ ఆయన ఒక మాట చెప్పాడు, సుబ్రత రాయ్ సహారా గ్రూప్ ఆయన అరెస్ట్ చేస్తే చీటీలు వాటికి సంబంధించి చిట్ ఫండ్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాలి కాబట్టి జైల్లోనే ఆయనకు ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా కక్షగట్టి అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అక్కడ కనీసమైన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉంటుందని వాదించారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి. తమిళనాడు ముఖ్యమంత్రి ఆ పొన్నాడిని ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నిరాకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తెప్పించి మరీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి ఏదో భయపడిపోయి ఇంకా బీజేపీ చుట్టూ తిరగాల్సిందే అని, అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. రాష్ట్రాన్ని కూడా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి తేవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి అంశాలు గుర్తించాలి. సో వీ నీడ్ ఏ పీపుల్స్ అజెండా, అట్లీస్ట్ స్టేట్ మినిమం స్టేట్ అజెండా, కనీస ఉమ్మడి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. అది తయారు చేసుకుంటే ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్లకు వేస్తారు అంతే. ఇప్పుడు డ్రగ్స్ విషయం వస్తే కూడా విశాఖపట్నంలో కేంద్రం కదా వీటన్నిటిని సమన్వయం చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? ఆ విషయాలు ఎవ్వరు అడగరు. ఎంతసేపు ఒకరినొకరు తిట్టుకోవడము, అందులో ప్రజ్ఞాపటవాలు ప్రదర్శించారు. కానీ ప్రజలైతే వీళ్ళందరికీ తగిన తీర్పు చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ బీజేపీకి అయితే ఠికానా లేదు అనేది ఓట్ల ఈ అభ్యర్థులు దీంతో తేలిపోయింది. ఇంకా తర్వాత అంటే రవి గారు మనం చూసాం, జనసేన కూడా దాదాపు 21 స్థానాల పోటీకి సంబంధించి 18 స్థానాల్లో అభ్యర్థులను నిన్న ప్రకటించింది. అంటే ముందు కొన్ని అభ్యర్థులను ప్రకటించారు, మొత్తం కలిపి ఒక లిస్టు నిన్న విడుదల చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయనేది ఒకటి. బట్ జనసేనలో ఈ విజయవాడ పశ్చిమ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపైన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి సుజనా చౌదరి రంగంలో ఉంటారని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్కు సీట్లు దక్కకపోవడంపై కూడా ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అంటే ఖచ్చితంగా అండి, జనసేనలో కూడా జన సైనికులు చాలా మంది, బొలిశెట్టి సత్య కానీ శివశంకర్ మా నాతో ఎక్కువగా ఛానల్స్ లో పోట్లాడిందే మేమే. అంతకు ముందు కూడా ఇటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ పక్కన పెట్టేశారండి. పార్టీలు చొరవ కోల్పోయారండి. పవన్ కళ్యాణ్ ఈ సీట్లు ఎన్నికల పోరాటం మొదలు కాకముందు ఆయన మాట్లాడిన తీరు, వారాయి నుంచి గర్జించింది వేరు. తర్వాత ఇది ఎవరి చేతుల్లో లేకుండా పోయింది. ఎవరు కనబడని చేయదో నడుపుతుంది నాటకం అన్నట్టుగా ఎవరు ఈ వ్యవహారాన్ని అంతా శాసిస్తున్నారు. తప్పనిసరిగా
మోదీ అమిత్ షా ద్వయం అనే మనం అనుకోవాలి. నాగబాబునే అక్కడ ప్రకటించి మరి వెనక్కి తీసుకొచ్చారు కదా. నాగబాబు కోసం అంత ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ అక్కడికి సీఎం రమేష్ వచ్చి కూర్చున్నారు. ఆయన మానేశారు. కందుల దుర్గేష్ ను రాజమండ్రి నుంచి అక్కడికి మార్పిచ్చారు. అక్కడ కూడా భీమవరంలో తెలుగుదేశం నుంచి అభ్యర్థి తెచ్చిపెట్టారు. అంటే చాలా చోట్ల ఇప్పటికి కూడా జనసేనలోకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు ఈ కొద్ది మందిలో. కాబట్టి జనసేన అని అంతకుముందు చెప్పిన చాలా మాటలు ఇప్పుడు అభ్యర్థుల విషయంలో దెబ్బతిన్నాయి. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ ముందు నుంచి అక్కడ ఉన్న దీంట్లో ఆయన చాలా ప్రచారం చేసి ముందు నిలబడ్డాడు. నిన్నటి నుంచి ఆయన ఆందోళన చెందుతున్నారు. సుజనా చౌదరి లోక్సభకి వెళ్తారు, విజయవాడ ప్రయత్నించాలని చాలా అనుకున్నారు. సహజంగా విజయవాడ వదులుకోలేదు. అక్కడ అటు ఇటు కూడా కేసినేని సోదరుల రణక్షేత్రం లాగా మారిపోయింది. సో ఇలాంటి సమయంలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయడం అన్నది చంద్రబాబు నాయుడుకు విస్తృతమైన కోణంలో చాలా ముఖ్యం. ఆయన సోషల్ గా తన వీళ్ళకు మెసేజ్ పంపించడానికి, తన సపోర్ట్ బేస్ నిలబెట్టుకోవడానికి సుజనా చౌదరి అక్కడ చేస్తే ఇది కూడా ముఖ్యమైన అంశమే. సుజనా చౌదరి తెలుగుదేశం బీజేపీని దగ్గర చేయడంలో కనిపించనే తెర వెనుక పాత్ర ఎప్పుడు కూడా పోషిస్తున్నాడు ఆయన. 2014లో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావటం అన్నది అంటే ఒక విధంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కార్పొరేట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఏమన్నది ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. కానీ వీళ్ళకి ప్రజల్లో బలం ఎంత పెరిగింది. బీజేపీని ప్రజలు ఆమోదించరు, బహుశా మాకు హోదా ఇవ్వలేదు, ఇలాంటి చాలా ఫిర్యాదులు ఉన్నాయి ప్రజలకు బీజేపీ మీద. మొన్న అయినా కానీ మోడీ ఒక ముక్క చెప్పి ఉంటే కనీసం మేము మార్చుకుంటున్నాము, ఇస్తున్నాము, ఇది చేస్తున్నాము. మరో 2-3 సభలు ఉన్నాయి భవిష్యత్తులో. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తేదీకి సమీపంలో జరిగే సభలో మోదీ ప్రకటిస్తారని అటు టీడీపీ నేతలు అంటున్నారు, ఇటు బీజేపీ నేతలు అంటున్నారు. సతీష్, ఇప్పుడు గుర్రాన్ని బాగా పరిగెత్తించాలంటే గుర్రానికి ముందు గడ్డి కడితే, మేత కడితే అది అలా పరిగెడుతూ ఉంటుందని సామెత మామూలుగా మన కార్టూన్లలో కూడా చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంత ఆలోచన లేని గుర్రాలుగా మార్చి ఆ ముందేదో గడ్డి ఉంది మీరు పరిగెత్తితే వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. మీరు స్పష్టంగా గుర్తించండి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏమంటున్నారు అంటే గత 10 ఏళ్లలో ఏ విధంగా సేవ చేశామో ఇక ముందు కూడా అలాగే సేవ చేస్తాము అని చెప్తున్నారు. మోదీని మొన్న కూడా అదే చెప్పారు. గత 10 ఏళ్లలో ఇవేమి ఇవ్వకుండానే చేశారు వాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా మేమేం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం దాన్ని తెరవం. అది చాలా వాళ్ళు పాపం స్పష్టంగా విశాఖ ఉక్కు పేరెత్తలేదు ఎవరు, టికెట్ కోసం పోటీ పడ్డారు కానీ. అందుకని మనం చాలా ఆసక్తికరంగా చూస్తాం ఈ రాజకీయాలు. మరి వైసీపీ అయినా అడుగుతుందా లేదా, చాలా మంది అన్నట్టుగా అధికార పార్టీగా వాళ్ళ మీద ప్రత్యేక బాధ్యత ఉంది. మరి ముఖ్యమంత్రి ఆ విషయాలు రేపు ఎలా మాట్లాడతారనేది కూడా మనం చూడాలి. చంద్రబాబు ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి ఈసారైనా రాష్ట్రం కోసం ఖచ్చితమైన అజెండా తయారు చేయకపోతే, చాలా మంది అంటున్నట్టుగా ఆయన కేంద్రం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, పోస్ట్ పోల్ గురించి. ఎందుకంటే ఆయన కూడా మొన్న వాళ్ళ అభ్యర్థులతో పెట్టిన వర్క్ షాప్ లో కూడా మనమే అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఈ పద్ధతులు ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వం అనగానే మిశ్రమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారతారా, ఉప ముఖ్యమంత్రి అవుతారా, ఈ ప్రశ్నను అవాయిడ్ చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ రవి గారు.